ఐపీఎల్ అంటేనే గుర్తొచ్చేది నాన్ ఇండియన్ ప్లేయర్స్లో వెస్టిండీస్ ఆటగాళ్ళు ముందు వరుసలో ఉంటారు. అందులో ముఖ్యంగా బ్రియన్ లారా, క్రిస్ గేల్, కిరణ్ పోలార్డ్, డెవిన్ బ్రావో, సునీల్ నారాయణ్ వంటి ఆటగాళ్ళందరూ అంతర్జాతీయ క్రికెట్లో వెస్టిండీస్కు ప్రాతినిధ్యం వహిస్తారు. కానీ వీరందరూ ఒకే దేశానికి చెందిన వారు కాదు అని మీకు తెలుసా? అసలు వెస్టిండీస్ అనేదే ఓ దేశం లేదని చెప్తే మీరు నమ్ముతారా? అవును, వెస్టిండీస్ పేరుతో అసలు దేశమే లేదు. కరేబియన్ ప్రాంతాల్లో వివిధ దేశాలు, భూభాగాల సమైక్యని వెస్టిండీస్ అని పిలుస్తారు. అందులో జమైకా, గయానా, బార్బిడోస్, సెయింట్ లూసియా, ట్రినిడాస్ అండ్ టొబాగో వంటి అనేక దేశాలున్నాయి. అయితే ఇవన్నీ చిన్న చిన్న దేశాలు. అంతర్జాతీయ క్రికెట్లో పోటీ పడేంత జనాభాను కలిగి ఉండవు. అందుకే ఈ ప్రాంతాలన్నీ కలిపి ఒకే జట్టుగా ఏర్పడి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతాయి. ఇప్పుడు విండీస్ ప్రదర్శన తగ్గిపోయింది, కానీ కొన్ని దశాబ్దాల క్రితం ఈ జట్టే క్రికెట్ను శాసించింది. తొలి 2 వరల్డ్ కప్లు విండీసే గెలిచింది. అయితే వేరువేరు దేశాల వారు ఈ జట్టుకు ఆడుతున్నందున ఎలాంటి విమర్శలు రాలేదు. బదులుగా కరేబియన్ల ఐక్యతే ఈ ట్రోఫీలకు ప్రతీకగా నిలిచింది. ఇంకా ఇలాంటి ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.